సాయిరామ్ ఫ్రెండ్స్. కలియుగంలో డబ్బు యొక్క విలువ. అప్పుడు పెద్దలు అంటారు, చూడు తమ్ముడు, నువ్వు 100 కోట్లు సంపాదించినా 100 ఏళ్ళు బ్రతకలేవు. 10 ఇల్లులు కట్టుకున్న చివరికి ఒక ఇంట్లోనే నివాసించాల్సింది. అందుకే 100 కోట్లు సంపాదించు, కానీ పర్వాలేదు, కానీ 100 మందికి సాయం చేసే గుణం ఉండాలి. 10 ఇల్లులు కట్టుకో, కానీ 10 మందిని ఆదుకునే గుణం కూడా ఉండాలి. అలా ఉంటేనే నువ్వు మనిషి తమ్ముడు అంటారు. కానీ కలియుగంలో మనిషికి వేరే మనీ తప్ప వేరేది ధైర్యం ఇవ్వలేదు. మన అనుకున్న వాళ్ళకన్నా డబ్బు ఇచ్చే ధైర్యం వేరేలా ఉంటుంది. డబ్బు చూడండి, అప్పుడు చంచలత్వం ఉన్న సొంతము, ఇప్పుడు చంచలంగా ఉన్న మనస్తత్వము. మనిషి మనిషి మనస్తత్వం చూసుకుంటే అప్పుడు స్వచ్ఛంగా ఉంది, ఇప్పుడు కలుషంగా ఉంది. ఇప్పుడు కలుషం నటన కలిపి మనిషి మోసం చేసేవాడు. అందుకోసం ఒక డబ్బుని నమ్ముకుంటారు. మనిషి నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసంగా ఉన్నాడు. అది ఒక ముద్ర వేస్తే చాలు, మన మీద ఎంతో నమ్మకంగా ఉంటుంది, ప్రేమను చూపిస్తుంది, విశ్వాసం కూడా చూపిస్తుంది. అందుకే మీరు 100 కోట్లు సంపాదించిన పర్వాలేదు, 100 వృక్షాలను నాటండి. 10 మూగ జీవులకు ఆహారం, నీటి దానం అలా చేయండి. ఎంతో స్వచ్ఛమైన ప్రేమని పొందండి. అలా ప్రేమను పొందితే నీ ఆయుష్ని, నీ ఆరోగ్యాన్ని అంతా అతనే చూసుకుంటాడు. కానీ భవిష్యత్ తరానికి నువ్వు సంపాదించి వాళ్ళని బద్దకస్తులాగా తయారు చేయవద్దు. నీకు ఎంత ఉందో, నీకు సరిపోతుందో అంతవరకు సంపాది. కానీ అతి ఆశపడి వచ్చే తరాన్ని బద్దకస్తులుగా తయారు చేస్తున్నాం, రౌడీలుగా తయారు చేస్తున్నాం. అది నువ్వు తెలుసుకో. మారితే నీ ఇష్టం, మారకపోయినా నీ ఇష్టం, అంత నీ ఇష్టం. ఎలా ఉన్నా బ్రతకాల, ఎలా ఉన్నా చచ్చిపోవాలా. ఇదే జీవితం. స్వచ్ఛంగా చనిపోతే గర్భంగా తల ఎత్తుకొని పోతావు, మోసం చేసిపోతే తల దించుకొని పోతావు. అది మాత్రం గుర్తుపెట్టుకో. జై శ్రీరామ్.